గురుభ్యో నమః. ఇవాళ 4వ రోజు మనకి సప్తసతి పారాయణంలో ఈ రోజు నుంచి ఉత్తర చరిత్రం అనేటువంటిది ప్రారంభమవుతుంది. 3 చరిత్రలు అని చెప్పుకున్నాము. ఇవాళ దానికి మహాసరస్వతి అధిదేవత. ఇందులో మనకి ధూమ్రలోచనుడు, రక్తబీజుడు అనేటువంటి 2 రాక్షసుల్ని ఆవిడ సంహరించడం అనేటువంటిది చెప్పడం జరిగింది. అంటే ఇంతకుముందు మహిషాసురమర్దనం జరిగింది. అది జరిగిన కొంతకాలం తర్వాత కూడా ఈ శుంభులు అనేటువంటి రాక్షసులు మళ్ళీ ఉద్భవించి వాళ్ళు లోకాలన్నింటినీ కూడా వాళ్ళు చాలా కష్టాలు పెట్టడం మొదలుపెట్టారు. అప్పుడు ఈ దేవతలందరూ కూడా వాళ్ళు అమ్మవారి దగ్గరికి వచ్చి ఆవిడని స్తోత్రం చేసి, అంటే వాళ్ళు తలుచుకున్నారు. అప్పుడు ఆవిడ మహిషాసురుణ్ణి మర్దించినప్పుడు వీళ్ళు వరం అడిగితే వీళ్ళు ఇప్పుడు ఏమక్కర్లేదు అని అన్నారు. కానీ ఎప్పుడైతే నన్ను తలుచుకుంటామో అప్పుడు మాకు కనిపించమని చెప్పి కోరుకున్నారు. అలాగా ఆవిడ ఇప్పుడు మనకు వరం ఇచ్చింది. ఎప్పుడు మనం కష్టాల్లో ఉన్నా సరే ఆవిడని కనుక మనం తలుచుకుంటే ఆవిడ వచ్చి సాయం చేస్తుంది అని చెప్పి ఆవిడని గురించి స్తోత్రం చేస్తూ వాళ్ళు హిమవత్ పర్వత ప్రాంతానికి వస్తారు. అక్కడ ఆవిడ ఈ దేవిని స్తోత్రం చేస్తుంటే అప్పుడు పార్వతీదేవి అలా వెళుతూ కనిపిస్తే ఎవరి గురించి మీరు స్తోత్రం చేస్తున్నారంటే ఆవిడ శరీరంలోంచి అప్పుడు ఒక ఆవిడ బయటకు వస్తుంది. ఆవిడ పేరు కౌశికి. ఆవిడ శరీరంలోంచి కోశంలోంచి వచ్చింది కాబట్టి కౌశికి అని చెప్పి పేరు. నా గురించే ఉంటుంది. ఈవిడ బయటకు రాగానే ఆవిడ నల్లగా అయిపోతుంది. ఆవిడ ఖాళీ రూపంలో అయిపోయి అప్పుడు ఆవిడ అక్కడ హిమవత్ పర్వత ప్రాంతంలో ఉంటే ఈవిడ అప్పుడు సరే నేను చూస్తాను వాళ్ళ గురించి అని అంటే అక్కడ ఆవిడ తిరుగుతూ ఉండగా ఈ కౌశికి చాలా అందంగా ఆవిడే అంబిక అని చెప్పి అంబిక ఆవిడ అక్కడ తిరుగుతూ ఉంటే ఈ శుంభుల సేనాధిపతి ఒకతను చూస్తాడు, సుగ్రీవుడు అనేటువంటి వాడు. చూసి వెళ్ళి రాజుతోటి చెప్తాడు, ఇక చాలా అందమైనటువంటి ఒక స్త్రీ ఉంది, నీ దగ్గర లోకంలో ఉండేటువంటి సమస్తమైనటువంటి రత్నాలు నీ దగ్గర ఉన్నాయి కదా, అంటే ఉత్తమమైనటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ నీ దగ్గర ఉన్నాయి. ఐరావతం ఉంది, ఉచేశ్రవసం ఉంది, ఈ కుబేరుడు వాళ్ళు ఇచ్చినటువంటి శంఖం ఉంది, ఒక ఎప్పుడూ వాడిపోయినటువంటి ఒక పద్మములతో కూడినటువంటి మాల ఉంది, ఇవన్నీ ఉన్నాయి, నీకు అందరూ ఇచ్చినటువంటివి ఉన్నాయి. ఈ స్త్రీరత్నము కూడా నీ దగ్గర ఉంటే నీకు చాలా బాగుంటుంది అని చెప్పంటే సరే అంటే నువ్వు వెళ్ళి ఆవిడని తీసుకురా, ఎవరైనా కనుక అడ్డొస్తే వాళ్ళని చంపేస్తే ఆవిడ నా దగ్గర ఉండాలి అంటే ఇప్పుడు వెళ్ళి ఇతను చెప్తాడు, నువ్వు మా రాజు దగ్గరికి రా, ఆయన చాలా గొప్పవాడు, ఆయన దగ్గర నువ్వు ఉంటే బాగుంటుంది, ఆయన దగ్గర సమస్తము ఉన్నాయంటే అరే నేను చాలా చిన్నతనంలో బుద్ధి తక్కువగా ఒక చిన్న ప్రతిజ్ఞ చేశాను, నేను ఎవరు నన్ను ఓడిస్తారో వాళ్ళని వివాహం చేసుకుందామని. సరే మీ సింహుణ్ణి కానీ రమ్మనండి, నాతో యుద్ధం చేయమనండి, వాళ్ళిద్దరు ఎవరిని ఎక్కితే వాళ్ళని నేను చేసుకుంటాను అంటాను. తెచ్చి అలా మాట్లాడతావేమిటి, వాళ్ళ గురించి నీకు తెలియదు, నువ్వు కనుక రాకపోతే నీ జుట్టు పట్టుకు లాక్కెళ్ళిపోవాల్సి వస్తుంది అంటారు. సరే మరి నేనేం చేస్తాను, మరి ఈ ప్రతిజ్ఞ నేను చేసి కూర్చున్నాను, నేను మరి మా మీరలేను కదా అంటుంది. సరే వెళ్ళి చెప్తే అప్పుడు కోపంతో సరే పరివారంతో వెళ్ళి నీ ధూమ్రలోచనుడు అనేవాడిని పంపిస్తారు, నువ్వు వెళ్ళి లాక్కురా అంటే వాడిని సంహరిస్తుంది. అది విని అప్పుడు వాళ్ళు బయలుదేరి వస్తే అప్పుడు రక్తబీజుడితో యుద్ధం. ఈ లోపల ఏమిటవుతుందంటే ఈ దేవతలందరూ కూడా విష్ణువు, ఈశ్వరుడు, బ్రహ్మ వాళ్ళందరూ కూడా సప్త మాతృకలు అనేటువంటి వాళ్ళని సృష్టింపజేస్తారు. వాళ్ళ శక్తులతోటి వాళ్ళ రూపంతో ఉండేటువంటి వైష్ణవి, మహేశ్వరి, బ్రాహ్మి, ఈ వారాహి, నృసింహి, కౌమారి, ఐంద్రి అని చెప్పి మహాలక్ష్మి ఇలాగా వీళ్ళందరూ కూడా ఈ సప్త మాతృకలు ఈశ్వరుడు యొక్క తేజస్సు నుంచి, విష్ణువు యొక్క తేజస్సు నుంచి 3 వస్తారు. నృసింహ రూపంలోను, వరాహ రూపంలోను, ఈ వైష్ణవ రూపంలోను. తర్వాత ఇంద్రుడు, తర్వాత ఈ కుమారుడు స్వామి, వీళ్ళందరి యొక్క రూపాల్లోంచి కూడా వాళ్ళ స్త్రీ ప్రకృతులు వచ్చి వాళ్ళందరూ కూడా అమ్మవారి దగ్గరకు ఉంటాయి. ఈ రక్తబీజుడు వచ్చి యుద్ధం చేస్తుంటే వీళ్ళందరూ అతనితో యుద్ధం చేస్తారు. రక్తబీజుడికి ఏంటంటే రక్తపు చుక్కలు ఎన్ని నేల మీద పడితే అంతమంది అవుతారు. అప్పుడు ఇలాగ ఎంతమంది వీడు పుడుతున్నా వాడు రక్తం నేల మీద పడుతుంటే వాడు మళ్ళీ పుడుతున్నాడు. నిండిపోయేటప్పటికి దేవతలు భయపడితే అప్పుడు అమ్మవారు ఏం చేస్తుందంటే కాళీని పిలిచి, నువ్వు నాలిక పెద్దగా సాగదీసి రక్తపు చుక్కలు పడుతున్నట్టుగా నువ్వు నాకేసాయి, ఆ పుట్టినటువంటి వాళ్ళని కూడా మింగేస్తుండు. ఎప్పుడైతే వీడికి రక్తము క్షీణించిపోతుందో అలాగే ఇంకా పుట్టి కొత్త వాళ్ళు తయారవరో అప్పుడు వీడిని నేను సంహరిస్తాను అంటే అప్పుడు ఈవిడ కొడుతుంటే వీళ్ళు కొడుతున్న వాటికి కింద రక్తపు చుక్క పడుతుంటే ఈవిడ పడకుండానే పట్టుకుని నాకేస్తూ ఉంటుంది. అంచేత అందులో నుంచి ఇంకోటి పుట్టడం మానేస్తాడు. ఈ ఉన్నవాళ్ళని తినేస్తూ ఉంటుంది, మింగేస్తూ ఉంటుంది. అంచేత
కొత్తగా పుట్టడానికి ఉండదు. అలాగ వాడు రక్తమంతా కూడా వాడు క్షీణించిపోయినటువంటి వాడే అప్పుడు ఆవిడ కొట్టినటువంటి దెబ్బలకి వాడు మరణిస్తాడు. ఇది ఇంతవరకు ఈ 4 అధ్యాయాల్లో మనకి ఇవాళ జరిగినటువంటిది. ఇంకా శుంభనిశుంభుల వధ అనేటువంటిది తర్వాత అధ్యాయాల్లో మనకి వస్తుంది.